ఇక నెక్స్ట్ జరుగుతుంది కదా, ప్రకృతి రమణీయతతో తన్మయమైన ప్రపంచం ముద్దుగుమ్మలు, పిల్లలు మరి మహావృక్షాన్ని సందర్శించిన అందాల భామలు, బోనాలు లంబాడ నృత్యంకు పులకరించిన సుందరాంగులు, సుందరిమణుల మనసు దోచుకున్న ఎక్స్పీరియం ఎకో టూరిజం పార్క్ అందాలు, ఏఏజీ హాస్పిటల్ సందర్శించిన అందగత్తెలు. ఎందుకు ఏఏజీకి ఎందుకు తీసుకెళ్లారనేది నా డౌట్ ఇక్కడ. మరి ఏఏజీ అంటే మరి ఆయన నాగేశ్వర రెడ్డి ఉంటుంది ఆయన పేరు, వాళ్ళు ఏమన్నా దీనికి ఏమైనా స్పాన్సర్ చేస్తున్నారా, లేకపోతే ఏ ఏ ఏ కారణంతో ఏఏజీకి తీసుకెళ్లారు అనేది మరి మాట్లాడదాం దాని గురించి డీటెయిల్గా. ఇక ధరణి వల్ల నిద్రలేని రాత్రులు గడిపారు, భూభారతి ట్రిబ్యునల్ ఏర్పాటు చేస్తాం, పట్టాదారు పాస్ పుస్తకంలో భూ కమతాల మ్యాపుల ముద్రణ, నిర్మల్ ఆసిఫాబాద్ జిల్లాలో భూభారత్ సదస్సులో మంత్రి పొంగులేటి. ఇక ఎప్పటికి సార్ వచ్చేది భూభారతి? 2 సంవత్సరాలు అయిపోవస్తుంది సార్ మీరు వచ్చి దాదాపుగా. అదిగో రాగానే బంగాళాఖాతంలో భూభారత్ అన్నారు, 2 సంవత్సరాలు పూర్తి అయిపోయింది, బంగాళాఖాతంలోకి మీరు కలిపింది లేదు, ఇదిగో అదిగో అంటున్నారు తప్ప గ్రౌండ్ లెవెల్లో అయ్యే సమస్యలు ఇంకా కొట్టుమిట్టాడుతూనే ఉన్నారు జనం. ఇదిగో చెరువుని మింగేశారంటండి వీళ్ళు. చెరువుని మింగిన బడాబాబులు. బఫర్ జోన్లో జీకే బిల్డర్స్ డెవలపర్స్ వారి క్లబ్ హౌస్ నిర్మాణం. అది యాప్రాల చెరువు కబ్జాపై బగ్గుమంటున్న స్థానికులు. దీని గురించి ఆదాబ్లో ఒక స్పెషల్ స్టోరీ వచ్చింది, చూద్దాం మనం అది. ఇక నెక్స్ట్ హైదరాబాద్ సిబికి ఎక్సలెన్స్ ఇన్ యాంటీ నార్కోటిక్స్ అవార్డు ఇచ్చారంట. వరల్డ్ పోలీస్ సమ్మిట్ 2025లో ప్రధానం. మాదక ద్రవ్యాల ముప్పును నిర్మూలించడానికి ప్రత్యేక దృష్టి. ఈ గుర్తింపు మొత్తం భారత్ పోలీస్ దళానికి గర్వకారణం. 48 గంటల 6 ఉగ్రవాదుల హతం. షోపియాన్ ట్రాల్ ప్రాంతాల్లో 2 వేర్వేరు ఆపరేషన్లు. కశ్మీర్ లోయలో భద్రతా బలగాల సంయుక్త చర్యలు. కశ్మీర్లో ఉగ్రవాద వ్యవస్థను కుకటవేలుతో పెకిలిస్తామంటున్న ఐజీపీ. ఇదేంది నారాయణ, విద్య పేరుతో భారీ దోపిడీ, ఫీజుల పేరుతో సామాన్యుల జేబులకు చిల్లు, ఐఐటి జేఈ కోచింగ్లకు లక్షల్లో వసూలు. 8th క్లాస్ నుంచే ఐఐటి జేఈ కోచింగ్లు. అక్రమంగా మాదాపూర్లో నారాయణ కోచింగ్ అకాడమీ. ప్రేక్షక పాత్రలో తెలంగాణ విద్యాశాఖ అధికారులు. దీని గురించి మనం కొన్ని రోజులుగా మాట్లాడుతూనే ఉన్నాం. ఒక నారాయణ గురించి ఇప్పుడు మనం డీటెయిల్గా చెప్తున్నాం, కానీ అన్ని కాలేజీలు ఇంతే ఉన్నాయి, అన్ని స్కూల్స్ ఇంతే ఉన్నాయి. నిజంగా చెప్పాలంటే ఈ పాకిస్తాన్ వాళ్ళు వీళ్ళు కాదు టెర్రరిస్టులు. నా దృష్టిలో ఈ కార్పొరేట్ కాలేజీలు, కార్పొరేట్ స్కూల్స్, ఈ యాజమాన్యాలు ఎవరైతే ఉన్నారో వీళ్ళు అసలైన టెర్రరిస్టులు తెలుసా. ఏంది ఇంత మాట అంటున్నాడు అనుకోవచ్చు మీరు. ఉంది దీని వెనక చాలా బలమైన కారణం ఉంది. దాని గురించి డీటెయిల్డ్గా మాట్లాడదాం, అన్నీ చెప్తా అప్పుడు మీతోటి. సో ఇవి మనకి ఆదాబ్లో ప్రధానంగా కనపడుతున్న వార్త.